ఉత్తరప్రదేశ్లోని హాత్రాస్లో గ్యాంగ్ రేప్ గురై మరణించిన యువతి కుటుంబానికి 25 లక్షల పరిహారాన్ని యోగి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు ఇల్లు, బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని తెలిపింది. ఈ కేసు దర్యాప్తుకు 3 సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఈ కేసు విచారణ జరిపించి నిందితులకు శిక్ష పడేలా చూస్తామన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ బుధవారం బాధిత కుటుంబ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కాగా 2 వారాల క్రితం యూపీలోని హత్రాస్లో 19 ఏళ్ల యువతిపై 4 వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. పొలంలో పనిచేసుకుంటున్న బాధితురాల్ని లాక్కెళ్లి చిత్రహింసలకు గురిచేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. నాలుక కోసి వెన్నెముక విరిగేలా రాక్షసంగా వ్యవహరించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెకు తొలుత అలీఘర్లో చికిత్స అందించిన ఫలితం లేకపోవడంతో ఢిల్లీలోని సఫ్దార్గంజ్ హాస్పిటల్కి తరలించారు. పక్షవాతంతో పాటు శరీరంలోని కీలక అవయవాలు తీవ్రంగా దెబ్బతినడంతో 2 వారాలుగా చిత్రవధ అనుభవించిన బాధితురాలు మృత్యువుతో పోరాడుతూ మంగళవారం సఫ్దర్జంగ్ హాస్పిటల్లో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను కోరారు. మరోవైపు ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు అర్ధరాత్రి వేళ ఆ యువతి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడం వివాదానికి దారితీసింది. తమను ఇంట్లో నిర్బంధించి బలవంతంగా అంత్యక్రియలు నిర్వహించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే యువతి తండ్రి, సోదరుడి అనుమతితోనే రాత్రి వేళ అంత్యక్రియలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. త్రాస్ ఘటనకు సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్, యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీసీపీలకు బుధవారం నోటీసులు జారీ చేసింది. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ 4 వారాల్లోగా యూపీ ప్రభుత్వ యంత్రాంగం దీనిపై బదులివ్వాలని కోరింది. బాధిత బాలిక కుటుంబానికి సాక్షులకు సరైన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. రెండు వర్గాల మధ్య వివాదం నెలకొనే పరిస్థితుల నేపథ్యంలో బాధిత మహిళ కుటుంబానికి హాని జరగకుండా చర్యలు చేపట్టాలని కోరింది. నిందితులకు ఎలాంటి జాప్యం లేకుండా శిక్ష పడేలా విచారణను వేగవంతం చేసేందుకు వ్యక్తిగతంగా ఈ అంశంపై చొరవ చూపాలని యూపీ డీజీపీని కమిషన్ కోరింది.